ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నీ జీవితంలో అనేక దినాలుగా ఒక ప్రశ్న, దేవుని నమ్మకంగా ప్రేమిస్తున్నానే, మరి నాకే ఎందుకు ఈ కష్టాలు? దేవుని నమ్మకంగా ప్రేమిస్తూ దేవునికి అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నానే, నాకే ఎందుకు ఈ కష్టాలు? పరిచర్లో నమ్మకంగా ఉన్నానే, నాకే ఎందుకు కష్టాలు? దేవుడంటే నాకు అమితమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంది కదా, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అని ఉదయకాల సమయంలో ఆశపడుతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నిన్ను ప్రేమించి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం. దేవుని ప్రేమించే వారికంట సమస్తము మేలు కొరకే. బహుశా ప్రస్తుతం అది మనకు కీడుగా, కష్టముగా, నష్టముగా, వేదనగా, ఇబ్బందిగా మనకు అనిపిస్తూ ఉండొచ్చేమో కానీ దేవుని ప్రేమిస్తున్న మనకు ఒకవేళ ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చినా, దాపరించినా అది మన భవిష్యత్తు కొరకై దేవుడు దాన్ని మేలుగా మార్చబోతున్నాడు. భవిష్యత్తు దినాల్లో అవన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి ఏది జరిగినా అది మేలుకే అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తున్నావు కాదు. పోనీ ఈ జీవితంలో ప్రస్తుతం కష్టాలు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, ఇరుకు ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఇవి మన మేలు కొరకే. కారణం ఏంటో తెలుసా? రేపటి దినం వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జీవితంలోనికి దేవుని ప్రేమిస్తున్న మనలను నడిపించడానికి దేవుడు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి ఒక దీవెనకరమైన వాతావరణంలోకి నడిపిస్తాడు. దేవుని ప్రేమించు వారికి ఏది జరిగినా అది మేలు కొరకే కానీ దేవుడు కీడు కొరకు ఎప్పుడు కూడా చేయడు. కాబట్టి దేవుని ప్రేమించు, మనస్ఫూర్తిగా ప్రేమించు, పూర్ణ హృదయంతో ప్రేమించు, ప్రతి పరిస్థితుల్లో నమ్మకంగా ఉండు, నిరీక్షణతో ఉండు. రేపు ఈ ప్రతికూల వాతావరణం అంతా అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. దేవుని ప్రేమించు వారికి అన్ని మేలు కలుగుటకే జరుగుతాయని మాట్లాడావు. ఉదయకాల సమయంలో ఎవరైతే కృంగిపోయారో, నీరసించిపోయారో, వేదన నాయన, నిరాశ నిస్పృహకుండా ప్రయాణిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని నిన్ను పూర్ణ హృదయంతో అలాగే ప్రేమిస్తూ సాగిపోవాలని, ఈ రోజున ప్రతి ప్రతికూలతను ఆశీర్వాదకరంగా మారుస్తావని, అది మా మేలుకే అని మాట్లాడినందుకు స్తోత్రం. అవన్నీ ప్రభువా మా జీవితంలో ఇప్పుడున్న ప్రతికూలత అంతా మేలుగా మార్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.